మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒకరోజు పట్టు తేనెలోంచి తేనె తీగ చాలా బాగా తేనె తెచ్చి ఆ గూడులో పెడుతూ ఉంటుంది. ఆ తేనె పట్టు ఉన్న కిందే ఒక గేదెను కట్టేసి ఉంచుతారు. ఆ గేదె ఎప్పుడు అక్కడ పేడేస్తూ ఉంటుంది. ఆ పేడలో ఒక పురుగు ఎప్పుడు ఆ పేడ తింటూ ఉంటుంది. పాపం తేనెటీగ చూసి, అయ్యో ఈ పురుగు ఎప్పుడు పేడ తింటుంది, దీనికి మనం సహాయం చేసి ఒకరోజు తేనె తినిపిద్దాం అని అనుకుంటుంది. అనుకున్నప్పుడు సరే అలా పెట్టాలంటే స్నేహం చేయాలి కదా అని వెళ్ళి పేడ పురుగుతో తేనెటీగ స్నేహం చేస్తుంది. స్నేహం చేసి, అబ్బా ఎప్పుడు ఆ పేడ ఎలా తింటావబ్బా, మా తేనె తినొచ్చు కదా, నేను ఇస్తాను నీకు, చాలా బాగుంటుంది, అమృతంలా ఉంటుంది, మనుషులు నేను ఇచ్చే తేనె కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు అంటే ఆ పేడ పురుగు అంటది, నాకు పేడ అలవాటు అయిపోయింది కదా, నేను పేడే తింటాను, నువ్వు తేనెటీగవు కాబట్టి తేనె తిను అంటది. కాదబ్బా, ఒక్కసారి నేను తేనెని ఇస్తాను, రుచి చూడు, నువ్వు రుచి చూస్తే ఆ తేనె రుచి ఏంటో నీకు తెలుస్తుందని. సరే అయితే ఇవ్వు అంటది. అప్పుడు తేనెటీగ కొంచెం తేనె పెడితే పేడ పురుగు తింటుంది. తినంటది, అచ్చం నా పేడలాగే ఉందేంటి, నా పేడ టేస్ట్కి తేనె టేస్ట్కి ఏం తేడా లేదే అనగానే ఆ తేనెటీగ ఆలోచిస్తుంది, ఎందుకు ఇలా ఉంది, నా తేనె చాలా మధురంగా ఉంటుంది కదా, సరే ఒక వారం ఆగు, నేను ఇంకా మధురమైన తేనెని, బలమైన తేనెని సేకరించి తీసుకొస్తానని పాపం ఒక వారం అంతా కష్టపడి అది తయారు చేస్తాకి వారం కష్టపడిద్ది పాపం. తేనె కష్టపడి తీసుకొచ్చి మళ్ళీ దానికి ఇస్తుంది. మళ్ళీ దానికి పెట్టినప్పుడు పేడ పురుగు తిని, అబ్బాబ్బే ఏముంది, సేమ్ టేస్ట్ అంటది. అప్పుడు తేనెటీగకి అర్థం కాదు, అదేంటి, నేను చాలా పువ్వుల నుండి ఆ సుగంధాన్ని తీసుకొచ్చి కష్టపడి వారం రోజులు కష్టపడి తేనె తయారు చేసేనే, ఇది ఎందుకని ఇలా అంటుందని ఆలోచిస్తుంది. ఆలోచించి ఒకసారి నీ నోరు తెరువు అంటది. నోరు తెరిస్తే ఆ పేడ పురుగుకి ఆ దవడనింత పేడ, ఈ దవడనింత పేడ ఉంటుంది. ఆ పేడలో తేనె వేస్తే ఎలా ఉంటుంది టేస్ట్, పేడ టేస్టే వస్తుంది. అప్పుడు అంటది తేనెటీగ, నువ్వు పేడని లోపల ఉంచుకొని నా మధురమైన తేనెని ఎంత తాగితే నీకు టేస్ట్ వస్తుంది, అసలు ఎంత మధురంగా ఉంటుందో తెలుసా నా తేనె అని తేనెటీగ చెప్తుంది. పేడ పురుగుకి అర్థం కాదు. ఇప్పుడు ఆ పురుగు అలా దవడ నిండా పేడ ఉండటం వల్ల టేస్ట్ ఇట్లా, అయినా నేను ఎప్పుడు పేడలోనే ఉంటాగా, నాకెందుకులే, నేను పేడలోనే ఉంటాలే అంటది ఆ పురుగు. కాదు కాదు, నువ్వు ఒక్కసారి అందులోంచి బయటకు వచ్చి రోజు కొంచెం నా తేనెని తిను, నువ్వెంత టేస్టీగా ఫుడ్ తింటావో చూడు అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు ఆ పేడ పురుగు అందులోంచి బయటకు వచ్చి ఆ లోపల ఉన్నదంతా మొత్తం అయిపోయాక అప్పుడు తేనెస్తే తేనె తింటుంది. తిన్నాక ఆహా ఏమి రుచి, ఇన్నాళ్ళు నువ్వు నాతో ఎందుకు స్నేహం చేయలేదు, ఇంత రుచిగా ఉందేంటి అని ఆ తేనెటీగని పొగుడుతూ ఉంటుంది పేడ పురుగు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తేనెటీగ దేవుని బిడ్డ, పేడ పురుగు లోకంలో జీవించేవారు. కానీ నోటి నిండా దుర్వాసన అంటే దుష్కార్యములు పెట్టుకొని దేవుణ్ణి ఆస్వాదిద్దామంటే ఎప్పటికీ కుదరదు. ఆ లోపల ఉన్న చెడుని తీసేసి అప్పుడు ఆ తేనె మకరందాన్ని స్వీకరించినట్లుగా దేవుని మాటల్ని హృదయంలోకి పంపించుకోవాలి. చాలామంది చేసేది ఏంటంటే, ఈ పాస్టర్ గారు బాగా చెప్పారు, ఆ పాస్టర్ గారు బాగా చెప్పారు, ఈ పాస్టర్ బాగా చెప్తున్నారు. పాస్టర్ ఎవరండి చెప్పడానికి,
అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కదా వాక్యం చెప్పేది. పాస్టర్ గారు మనలాగే మనిషి కదా, కానీ దేవుడు వారిని వాడుకుంటున్నారు, అంతకు మించి ఇంకేమీ లేదు. పాస్టర్ గారంటే దేవునితో లెక్కేయొద్దు. ఆయన ఒక సర్వెంట్ అన్నమాట. ఎలా అంటే మనం కూడా అన్ని పనులకి సర్వెంట్గా ఉంటాం. ఆయన కూడా అంతే, దేవుడు పనికి సర్వెంట్గా ఉన్నారు. ఆలోచించండి ఫ్రెండ్స్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, కొందరు ఒక పాస్టర్కి లోబడిపోయి ఉంటారు. కొందరు ఈ ఊరు వెళ్తే పాస్టర్ గారు బాగుంటారు, ఆ ఊరు వెళ్తే పాస్టర్ గారు బాగా చెప్తారు. పాస్టర్స్ మీద ఏమీ లేదు. మీరు చూడాలనుకుంటే మందిరాలను చూడండి. ఎందుకంటే బహుగా విస్తరించబడుతున్నాయి మందిరాలు. అది మందిరం అంటే సంఘం. సంఘం అంటే అందులో ఉండే జనాభా, దేవునికి ప్రీతికరమైన జనాభా. ఇప్పుడు దేవునికి ప్రీతికరంగా ఉండాలి అంటే మనం ఆల్రెడీ ఇదివరకు ఆ పేడ పురుగులాగే ఉన్నాం, అందులోంచి బయటకు వచ్చాం. ఇంకా లోపల ఆ చెడు నుంచుకోకూడదు. అది తీసివేసి మనుషుల్ని కాదు కానీ దేవుణ్ణి కనపరచడం నేర్చుకోవాలి. ఇక్కడ పేడ పురుగు చేసినట్లు మీరు చేయకండి. అది చూడండి, ఆ లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేసాక తేనె టేస్ట్ రుచి చూశాక ఆహా ఏమి రుచి అంది. అంటే దేవుణ్ణి తెలుసుకున్నామంటే ఆ రుచి అనుభవించాలి. ఆయన మాటల్లో ఉన్న స్పష్టత, గూఢార్థాలు తెలుసుకోవాలి. ఆయనతో జీవించాలి అంటే వేకువనే లేచి ఫస్ట్ ఆయనతో మాట్లాడాలి. మనుషులతో ఏముందండి, ఎప్పుడు మాట్లాడచ్చు, ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు. కానీ దేవునితో మాట్లాడినప్పుడు ఆ మకరందం టేస్ట్ మనకు తెలుస్తుంది. మన జీవితకాలం అంతా ఆయనతో గడపాలి అంటే తేనెటీగలా ఉండాలి. తేనెటీగకి చాలా పౌరుషం ఉంటుంది, కానీ అది ఆ తేనెని సేకరించడానికి ఎన్నో చెట్ల దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంగా ఆ తేనెని సేకరిస్తుంది. ఎందుకో తెలుసా? అనేకులకు ఆహారం ఇవ్వడానికి. అంటే మనం కూడా అనేకులకి ఆహారంగా వాక్యాన్ని ఇచ్చేవారిగా ఉండాలి, నేర్పించేవారిగా ఉండాలి. మనం తిన్నది తిన్నట్టుగా మన కోసమే అన్నట్టుగా కాకుండా, మనం అక్కడ విని వచ్చాము, అది ఇతరులకి మనం చెబుతూ ఉంటే మనలో అది స్టాండర్డ్గా నిలబడిపోతుంది. వాక్యం అంటే వినడమే కాదు, అది ఒకటికి 4 సార్లు నెమరు వేసుకోవాలి. ఏం చెప్పారో గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకున్నది ఒకటికి 4 సార్లు ఎవరితో అయినా చెబుతూ ఉంటే వాళ్ళకు కూడా మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. చూడండి, ఒక స్టూడెంట్ చదువుకునేటప్పుడు నోట్లో చదువుకుంటాడు. వాడికి మనసులో చదువుకున్నవాడు బాగా చదివేశాడు అనుకుంటారు. కొందరు బిట్లుగా చదువుతారు, కొందరు గట్టిగా చదువుతాడు. ఈ గట్టిగా చదివేవాడు ఒకసారి చదివితే చాలు, వాడికి మైండ్లోకి వెళ్ళిపోతాడు. ఈ బిట్లుగా చదివేవాడు గుర్తు పెట్టేసుకుంటాడు. ఎలా అంటే పాయింట్గా ఇంకా మనసులో చదువుకుంటాడే, వాడికి ఎగ్జామ్కి వెళ్ళేదాకా మనసులో చదువుతూనే ఉంటాడు. ఏం గుర్తుండవు, వాడి జ్ఞాపశక్తి ఉండదు. ఎందుకంటే వాడి మనసులో ఒకసారి 2 సార్లు చదివిందే చదువుతాడు అంతే. అదే మన నోటి మాట ద్వారా ఎవరికైనా దాన్ని, అంటే మనం గట్టిగా మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు చెప్పండి. మనం విన్నయే కదా, ఇప్పుడు ఇవన్నీ మనం విన్నవే, మనకి ఎక్కడి నుంచో కొత్తగా రావు, కొత్తగా సృష్టింపబడవు. దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే గ్రంథం కదా, బైబిల్ గ్రంథం 66 అధ్యాయాలే కదా. అందులోంచి కొన్ని వేల మంది, నిజం చెప్పాలంటే లక్షల మంది పాస్టర్స్ చెప్తున్నారు, చెప్పిన వాక్యాలే చెప్తారు. కాకపోతే ఒక్కొక్కరు ఉపమానం ఒక్కొక్కలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే కొందరు పేడ పురుగుల్లా చెప్తారు, అంటే లోపల పేడ ఉంచుకొని పైన తేనె నాకి చెప్తారు. కొందరు
స్వచ్ఛంగా ఆస్వాదించిన తేనె వల్లే చెప్తారు. అంటే డబ్బుకు లోబడిపోయే వాళ్ళు కొందరు ఉంటారు, దేవునికి లోబడిపోయిన వారు కొందరు ఉంటారు. మనం అది గమనించాలి. దేవుడు వాక్యం చెప్తున్నారంటే వాళ్ళు అనుభవిస్తూ మనకు చెప్తున్నారా, పై పై మాటలుగా చెప్తున్నారా? ఉపమానం, ఆయన ప్రతి ఒక్కరికి ఉపమానాలు ఎందుకు ఇస్తున్నారంటే నేర్చుకుంటామని. మనం జీవితకాలం నేర్చుకుంటానే ఉండాలి. ఏ విషయమైనా నేర్చుకుంటూ ఉండాలి. మనకే వచ్చని గొప్ప చెప్పుకోవద్దు. నేను ఇది నేర్చుకుంటున్నాను, ఇంకా ట్రై చేస్తాను. ఎందుకని మనం ట్రై చేస్తూ ఉండాలి. లైఫ్ లాంగ్ ఏదో ఒక పని నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటంలో ఉన్నంత సంతోషం నేర్పించటంలో కూడా ఉండదు. అయినా సరే నేర్పించాలి. ఎలా అంటే అది మనకి స్పష్టంగా మనసులోకి దృఢంగా నాటుకుపోవాలన్నమాట వాక్యం. దేవుడు ఉపమానాలు చెప్పేటప్పుడు ఒక చిన్న కుమారుడి కోసం చెప్పాడు. చిన్న కుమారుడు అంటే చూడండి, పాడైపోయిన వస్తువు. ఆ పాడైపోయిన వస్తువుని దేవుడు చేరతీసి మళ్ళా గనపరిచాడు. అంటే మనలో ఉన్న లోపల ఆ పేడ పురుగులో ఉన్నంత చెడు ఉంటే ఆ చెడుని తీసేసి మనల్ని ఇప్పుడు ఆయన బాగు చేస్తూ ఉంటారు. బాగు చేసి ఆ తేనెలో ఉన్న మకరందాన్ని మనకిస్తూ ఉంటారు ఆయన మాటల ద్వారా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎన్నో వాగ్దానాలు వస్తున్నాయి కదా. వాగ్దానాన్ని ఎత్తిపట్టి, తండ్రి ఈ వాగ్దానం నా ఎడలు చేసావు కదా, నెరవేర్చావు కదా, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో నాకు ఈ అవసరత ఉంది. ఆనాడు మా పితరులకి ఆ వాగ్దానం చేస్తున్నావు కదా, వారికి సహాయం చేసావు కదా, ఇప్పుడు నాకు కూడా సహాయం చేయండి. నేను ఇలా ఒంటరి గువ్వలా ఉండకూడదు, నాకు జంట కావాలి తండ్రి అని దేవుణ్ణి వేడుకోవాలి. మనకి ఏ అవసరం ఉన్నా మొదటిగా తల్లిదండ్రుల దగ్గరికి కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గర అడగాలి. తండ్రి, నా మనసులో ఇలాంటి ఆలోచన ఉంది, ఈ ఆలోచన నీకు చెప్తున్నానయ్యా, నీ చిత్తం అయితే అమ్మా నాన్నతో మాట్లాడతాను, నీ చిత్తం లేకపోతే నాకు వద్దయ్యా అని మనం మాట్లాడాలి దేవునితో. అప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడతారు. నీకు ఇది అవసరమే, నీకు ఇలా అయితే బాగుంటుంది, నీకు ఇలా అయితే బాగోదు అని ఆయన స్పష్టంగా మాట్లాడినప్పుడు మనం ప్రొసీడ్ అవ్వాలి. అంతేగాని మన ఇష్ట ప్రకారం వెళ్ళిపోకూడదు. మన ఇష్ట ప్రకారం వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? గోతులు, గొప్పులు, రాళ్ళు, ముళ్ళులు పుచ్చుకుంటూ ఉంటాయి ఎల్లప్పుడూ. అదే దేవుని ఇష్ట ప్రకారం వెళ్తే చిన్న చిన్న సమస్యలు వచ్చినా మన పాదాలకి చిన్న రాయి కూడా గుచ్చుకోకుండా సాఫీగా వెళ్ళిపోతాం. ఎలా అంటే ఫ్లైట్లో వెళ్ళినట్టు. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా? ఫ్లైట్లో ఎలా ఉంటుందో తెలుసా? అది లేచినప్పుడు సౌండ్కి తట్టుకోలేం. అది గాల్లో వెళ్తుంటే మనకి ఇంట్లో పడుకున్నట్టు ఉంటుంది. అసలు అది కదులుతున్నట్టు ఉండదు, మనకే ఫీలింగ్ ఉండదు. కానీ కింద నుంచి ఆకాశం వైపు చూస్తే రయ్యని వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది మనకి. అది గాల్లోకి వెళ్ళంగానే మరి దానికి ఏమవుతుందో తెలియదు, కానీ అది వెళ్తుంది, కానీ మనకు వెళ్ళినట్టు ఉండదు. అది మళ్ళీ దిగేటప్పుడు దాకా అది దిగుతుంది, కదులుతుందనే భావం మనకు రాదు. అంటే మనం దేవునిలో ఉన్నప్పుడు అలా ఉండాలి ఫ్లైట్ లాగా. ఎలా అంటే మనం సాగిపోతూ ఉండాలి, కానీ ఆయనతోనే ఉన్నట్టు ఉండాలి. ఎక్కడ మనం కదలకూడదు, వెనక్కూడదు. దేన్నైనా తట్టుకునే శక్తి మనకు ఉండాలి. చూడండి, మబ్బులు అడ్డు వస్తాయి, మంచు అడ్డు వస్తుంది, వాతావరణం తేడా వస్తుంది. అయినా సరే ఫ్లైట్ దాని గమ్యస్థానానికి వెళ్ళడానికి అక్కడక్కడే చక్కర్లు కొట్టుద్ది, దిగదు, వెళ్ళదు. ఎందుకంటే ఆ కొంచెం దానికి సిగ్నల్స్ వచ్చేదాకా చక్కర్లు కొట్టి అప్పుడు దిగుతుంది. ఈలోగా అందులో ఉన్న వాళ్ళ ఊపిరి పోతుంది అనుకున్న కొందరికైతే టెన్షన్ పెరిగిపోతుంది. నిజం చెప్పాలంటే ధైర్యవంతులు ఏం భయపడరు. ఎందుకంటే ఆ ఫ్లైట్ నడిపే వాళ్ళు ఎవరో మనకు తెలీదు. దేవుని మీద నమ్మకంతో ఫ్లైట్ ఎక్కేస్తాం.
ఒక బస్సు నడిపే వాళ్ళు డ్రైవర్ మీద మనం ఆధారపడం. మన గమ్యస్థానానికి మనం వెళ్ళిపోతాం అనుకుంటాం. అంతే, దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు డ్రైవర్ని నమ్ముకోవట్లే, అక్కడ దేవుని మీదే ఆధారపడి ఉంటారు. క్షేమంగా ఉంటారు, క్షేమంగా వెళ్ళిపోతారు. కాబట్టి మనం జీవితం అంతా తేనెటీగలా ఉండాలి. అలానే ఎవరిని కొట్టొద్దండోయ్. ఎవరన్నా కొడుతున్నా కూడా మనం తప్పించుకొని వెళ్ళడానికి ట్రై చేయాలి. అంతేగాని తేనెటీగ కొట్టదు ఎవరిని సాధారణంగా. దాని జోలికి వస్తే ఊరుకోదనుకోండి, పువ్వును మాత్రమే కుట్టుద్ది. ఎందుకంటే అక్కడ ఆస్వాదించాలి కాబట్టి ఆస్వాదిస్తుంది. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.